నక్క అత్యాశ నీతి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. దాని జిత్తుల గురించి తెలిసిన జంతువులు దానికి కంటబడకుండా తప్పించుకొని తిరగసాగాయి. దానికి సరైన ఆహారం దొరకక ఆకులు, అలుములు తింటూ ఎలాగోలా బ్రతకసాగింది. ఒకరోజు నీరసంతో నడవలేక ఆహారం కోసం వెతుకుతుండగా దానికొక పిల్లి ఎదురై, "ఎలా ఉన్నావు మిత్రమా?" అని పలకరించింది. "సరైన తిండి లేక ఎలా అయిపోయానో చూడు" అంటూ నక్క దానికి తన పరిస్థితి చెప్పుకొని బాధపడింది. పిల్లికి నక్క మీద చాలా జాలేసింది. "అలా అయితే నాతో రా మిత్రమా, ఇక్కడికి దగ్గరలో ఓ ఇంట్లో విందు జరుగుతోంది. ఎవ్వరికి కంట పడకుండా ఆ ఇంట్లో దూరి కావాల్సినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయటపడదాం." విందు మాట వినగానే నక్కకు నోరూరింది. ఎక్కలేని ఉత్సాహం కలిగింది. పిల్లి పదపదమంటూ తొందర పెట్టింది. రెండు కలిసి విందు జరిగే ఇంటి కిటికీలో నుంచి నెమ్మదిగా లోపటికి దూరాయి. పిల్లి ఒక్కొక్కటి పదార్థాన్ని కొంచెం కొంచెం రుచి చూసి వదిలేసింది. నక్క మాత్రం అత్యాశతో పుష్టిగా లగించడం మొదలుపెట్టింది. పిల్లి ఎంత చెప్పినా వినకుండా నక్క మళ్ళీ దొరకదేమో అన్నట్టు చాలాసేపు తింటూనే ఉంది. ఇంతలో ఏదో అలకిడి కావడంతో పిల్లి చెంగున కిటికీలో నుంచి దూరి బయటపడింది. నక్క కూడా ప్రయత్నించింది, కానీ వీలు కాలేదు. ఎందుకంటే వచ్చేటప్పుడు డొక్కలు ఎండిపోయి ఉండటం వలన కిటికీలో నుంచి సులభంగా దూరగలిగింది. ఇప్పుడేమో పొట్ట పగిలేటట్టు తినడంతో కిటికీలో పట్టలేదు. ఇంతలో ఇంటి వాళ్ళు రావడంతో ఒక ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్టు నటించింది. అది చూసిన ఆ ఇంటి వాళ్ళు, "అయ్యయ్యో మాయదారి నక్క ఇక్కడికొచ్చి చచ్చింది. ఈ ఇంటికేదో అరిష్టం దాపురిచ్చినట్టుంది" అనుకొని దానిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఊరవతల పడేశారు. వాళ్ళు వెళ్ళిపోగానే నక్క మెల్లిగా లేచి ఒంటికంటుకున్న దుమ్ము దులుపుకొని, "హమ్మయ్య! బతికాన్రా బాబు" అనుకుంటూ అడవిలోకి పరుగు తీసింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, అత్యాశకు పోతే కష్టాలు తప్పువు. శ్రద్ధకి సాయం చేసిన కుందేలు నీతి కథ. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఎంతో మంచిది, జాలి గుండె గలది, చేతనైనంత వరకు ఇతరులకు సాయపడుతుండేది. ఒకసారి ఒక మేక అనారోగ్యంతో తిండి లేక పడి ఉంటే కుందేలు దాని దగ్గరికి వెళ్ళి, "నేను నీకు మేక తెచ్చిస్తాను" అని చెప్పి తన చిన్నారి నోటితో గడ్డిని ఈచుకొని వచ్చి దానికి దండిగా మేత పెట్టేది. ఇంకోసారి ఒక గుర్రం కాల్లో పలుగురాయి గుచ్చుకొని అది నడవలేకపోతుంటే కుందేలు వెళ్ళి తన పదునైన దంతాలతో ఆ రాయిని పెకిలించి వేసింది. మరోసారి ఒక గ్రద్ద రెక్కలకు దెబ్బ తగిలి నేల మీద పడిపోగా కుందేలు వెళ్ళి చికిత్సకి పనికొచ్చే ఆకులను తెచ్చి పసరు పిండి ఆ పసరు గాయాలకు రాసి ఆ గాయాలు మానిపింది. ఆ తరువాత ఒకరోజు కుందేలును ఒక వేట కుక్క తరుముతోంది. కుందేలు ప్రాణభయంతో పరిగెడుతూ మేకను చూసి, "నన్ను రక్షించు" అంటూ అడిగింది. అందుకు మేక, "ఇప్పుడు కుదరదు, నాకు పని ఉంది" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో గుర్రం రాగా, "నన్ను రక్షించు" అని అడిగింది కుందేలు. "నా యజమాని నా కోసం ఎదురు చూస్తుంటాడు" అంటూ గుర్రం కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఆకాశంలో ఎగిరి వెళుతున్న ఓ గ్రద్ద వచ్చి, "మిత్రమా, నన్ను గట్టిగా పట్టుకో" అని వేట కుక్క బారి నుండి కుందేలును రక్షించి దూరంగా తీసుకువెళ్ళి దిగుబెట్టింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, నీవు ఇతరులకు సాయం చేయడమే కాదు, నీ సాయం పొందిన వాళ్ళు అవసరంలో నిన్ను ఆదుకుంటున్నారా లేదా గమనించడము అవసరమే. సింహం, తోడేలు, జింకపిల్ల. ఒక అడవిలో సింహం, తోడేలు, జింకపిల్ల స్నేహంగా ఉండేవి. సింహం జింకపిల్లది నిజమైన స్నేహం కాగా, తోడేలు మాత్రం కేవలం స్నేహం నటిస్తూ వాటితో తిరుగుతుండేది. ఈ విషయం సింహం కనిపెట్టలేదు, కానీ జింకపిల్ల మాత్రం త్వరలోనే గ్రహించేసింది. బాగా బలిసి ఉన్న ఆ జింకపిల్లను చంపి తినేయాలని తోడేలు తెగ ఆశపడుతుండేది. స్నేహానికి ప్రాణమిచ్చే సింహానికి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు. జింక పిల్లనేమో సింహాన్ని వదిలి ఒక్క క్షణం కూడా దూరంగా రాదు. ఏం చెయ్యాలి, దీన్ని ఎలా కబలించాలి అని తోడేలు రకరకాలుగా ఆలోచించసాగింది. అడవంతా సరదాగా తిరిగి వద్దాం రమ్మని ఒకసారి తోడేలు జింక పిల్లను అడిగింది. దాని చేతుల్లో యువత్వాన్ని పట్టుబట్టిన జింక పిల్ల, "నేను రాను" అంది. ఒకరోజు తోడేలు స్నానానికి వెళ్ళినప్పుడు జింకపిల్ల సింహంతో, "సింహం మామ, ఆ తోడేలు నమ్మదగింది కాదు. నా వైపు క్రూరంగా చూస్తుంటుంది. నన్ను తినేస్తుందేమో అని భయంగా ఉంది" అని చెప్పింది.
దానికి సింహం, అయ్యో, ఆ తోడేలు ఎంతో మంచిది, నువ్వు అనవసరంగా సందేశిస్తున్నావు అంది. ఒకరోజు సింహం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండగా తోడేలు ఇదే మంచి సమయం అనుకుని సింహం దగ్గరకు వెళ్ళి, సింహం మామ, నీ తలనొప్పి తగ్గాలంటే జింక పిల్ల రక్తం నీ తలకు రాసుకోవాలి అంది. తోడేలు దుష్టబుద్ధి గ్రహించిన సింహం తన పంజాతో తోడేలు ఈచి ఒక్క దెబ్బ కొట్టింది. మూతి పగిలిన తోడేలు కుయ్యో ముర్రో అంటూ పరుగులు తీసింది. జింక పిల్ల సంతోషించింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఇతరుల మీద చాడీలు చెబుతున్నప్పుడు అందులో వాస్తవం ఎంతుందో గ్రహించాలి. ముసలి నక్క, తోడేలు. ఒక అడవిలో ఒక ముసలి నక్క ఉండేది. ఆ నక్క నడవలేక నడవలేక నెమ్మదిగా అటూ ఇటూ తిరుగుతుండేది. అడవికి సమీపంలో ఒక తోడేలు ఉండేది. అది మంచి వయసులో ఉండి చాలా బలంగా, దిట్టంగా బలిసి ఉండేది. దానికి నక్కను చూస్తే ఎగతాళి. నక్క కనబడితే చాలు, ఓసి ముసలి నక్క అంటూ ఎకసెక్కం చేస్తుండేది. ఒకరోజు నక్క తన దారిన తాను పోతూ ఉండగా తోడేలు ఎదురు వచ్చి, ఓసి ముసలి నక్క, ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. వయసులో ఉన్నాననే మిడిసిపడకు, నీవెంత బలంగా ఉన్నా మనిషి బలం ముందు నీ బలం ఎందుకు పనికిరాదు. ఎవరా మనిషి, నాతో పోటీ పడమను, నాకంటే బలవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అంది తోడేలు పొగరుగా. ఇంతలో ఒక వృద్ధుడు అటు వచ్చాడు. ఇతనేనా ఆ బలవంతుడు? ఇతను కాదు అంది నక్క. తరువాత ఒక బాలుడు వచ్చాడు. ఇతనేనా ఆ బలవంతుడు? ఇతను కాదు, ఇతను చిన్న పిల్లవాడు. ఆ తరువాత యవ్వనంలో ఉండి ఒక బలిష్టంగా ఉన్న ఒక వేటగాడు వచ్చాడు. ఇతనేనా బలవంతుడైన మనిషి? చేతనైతే ఇతని చేయించు. దాంతో తోడేలు ముందు వెనుక ఆలోచించకుండా అతని మీదికి దూకింది. నిపుణుడైన ఆ వేటగాడు ఒక్క బాణం దెబ్బతో దాన్ని నేల కూల్చాడు. ఈ కథలోని నీతి: ముందు వెనక ఆలోచించకుండా పోటీ పడడం అనర్థదాయకం. ఆవు పులి కథ. ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది. అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెప్పినట్టు నడుచుకుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది. ఒకరోజు అది అడవిలో మేత మేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంటబడింది. ఎంతో అందంగా, బలంగా నిగనిగలాడుతున్న ఆవును చూడగానే పులికి అప్పటి వరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవు పైకి దూకబోయింది. అది గమనించిన ఆవు, ఆగు ఆగు పులిరాజా, నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించు. నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది. అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు. నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు. నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకుంది. ఆవు మాటలకు పులి పక్కున నవ్వింది. ఓహో, ఎంత నమ్మకంగా పలుకుతున్నావు. చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమైనా పిచ్చిదానా? చాలా ఆకలి మీదున్నాను. నీ అమాయకమైన మాటలకి పడిపోయి నేను వదులుతా అనుకున్నావా? అయ్యో పులిరాజా, నన్ను నమ్ము, నేనెప్పుడు అసత్యం ఆడలేదు. నీవు దయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చొస్తాను. నిన్ను మోసగించి నేను బతకగలనా? అయినా అసత్యపు జీవితం నాకెలా? ఆకలితో అలమటిస్తున్న నీ ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యం ఉందా? నన్ను నమ్ము. పులి ఆవు మాటలకు నవ్వి, సరే, కానీ మళ్ళీ తిరిగి రాకపోయావో, ఈ రోజు కాకపోయినా మరునాడు నీవు నాకు చిక్కకపోవు. అప్పుడు చెప్తా నీ సంగతి. ఆ మాటలకు సంతోషించిన ఆవు ఆగమేఘాల మీద ఇల్లు చేరుకొని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి, బిడ్డ, ఇదే నా ఆఖరి చూపు. మంచిదానిగా మలుసుకో. బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు. తోటివారితో సఖ్యంగా ఉండు. గొడవలొద్దు. జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడరాదు. సత్యమే పలుకు. అది నీకు మేలు చేస్తుంది. అందరిలో మంచిదానివిగా పేరు తెచ్చుకో. జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకొని అడవికి బయలుదేరింది. అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురు చూస్తున్న పులి దూరంగా ఆవు రావడం గమనించి ఆశ్చర్యపోయింది. ఆహా, ఈ ఆవు ఎంత నమ్మకమైనది. అన్న మాట ప్రకారం నాకు ఆహారం అవ్వడానికి తిరిగి వస్తుంది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంతో గొప్పది. ఇలాంటి సత్యవంతురాల్ని చంపితే నాకు పాపం తప్పదు. ఆవు దగ్గరికి రాగానే
ఓ మహోత్తమురాలా! నీవు ఎంతో సత్యవంతురాలివి. ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారం అవ్వడానికి వచ్చిన నీవు చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు. నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను. నీవు ఇంటికి పోయి నీవు నీ బిడ్డతో హాయిగా జీవించు. ఆవు సంతోషించి ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది. ఈ కథలోని నీతి చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే ప్రతిఫలం దక్కుతుంది.